ఈ సమోసా ఎక్కడ ఉన్నదో అరే మామ ఇక్కడే ఉండురా, ఒక్క నిమిషం ఇంటికాడ చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా. నువ్వు దాంతో కొత్తగా పెళ్ళైందని నువ్వు అవుతున్నావు కదరా. అవును నిజమేమా? అవునా నిజమే. అరే ఏంద్రా మీ బాధ? పెళ్లి చేసుకునే దాకానే ఇంకెప్పుడు పెళ్ళి అంటే అప్పు నెంబడి కొమ్మడి పడ్డట్టు నాయంబడి పడుతుంది. ఇప్పుడేమో కొత్త పెళ్ళి అయిందని ఎగతాలు చేస్తాను అరా. అరే ఏంద్రా గణేష్, ఈ మధ్యలో ఊకే ఇల్లు అని ఇల్లు కలవరెత్తాను, ఏం చెప్తాను ఇంటికి పోయి? అరే ఊకి వెళ్ళినా అన్నట్టు ఏమన్నట్రా, పోవాలి తప్పది. ఇప్పుడు ఊతే కానీ రాత్రికి అన్నం పెట్టదు. పెద్ద సమస్య వచ్చి పడింది. నీకేం తెలుసురా నా బాధలు? అరే మామ, ఈ భూమి మీద ఇవ్వని నేను బాధలు వాయికి ఉన్నట్టున్నాయిరా. పోరా నువ్వైతే పోరా పో. సరేనా బాబు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా నా బాధ? పోతారా? సరే మామ, నేను మళ్ళీ వస్తారా, ఈ దుకాణం దాకా పోయేస్తా. అరే శ్రీకాంత్, రాంగా తినడానికి ఏమైనా తీసుకురారా, నాలుగేకు బాగా ఇబ్బంది అవుతుంది. అవును శ్రీకాంత్, 2 గంటలే కడుపులు ఏం లేక ఏమైనా తినడానికి తీసుకురా. పాలి అని బరే పడుకొని పొందితే సాటు తీసుకుపోయి తనిందట్రా, అగట్లున్నదిరా మీ ముచ్చట. అట్లుంటది మనతోని ముచ్చట. అరే నాకేం బీరుకులేక బిచ్చ పడుకుంటున్నారా అంటే నన్ను పట్టుకొని నాలుగే కొలుతుంది, బజ్జీల్ది మనసు కొట్టుకుంటుంది, మజాది అంటే ఏడికెళ్ళారా పైసలు. అరే నేను ఏం అడిగినా, నిన్ను ఏదో టైంపాస్ కాక ఉప్పోసకు తినడానికి ఏమైనా ఎత్తావంటే పాలు వేయడానికి బర్రె, తాగడానికి మాజా, బీర్లో ఏవేవో మాట్లాడుతావు. మరి లేకపోతే ఏది మామ, నాకే పైసలు ఉంటాయారా, మీకు తెలియని ఏమున్నదిరా. అరే మామ, ఫస్ట్ వెళ్ళి మింగేరా నువ్వు, లేకపోతే ఏడంతా అంత నీ ఫస్ట్ నీ పని ఎంత చూసుకొని తొందర రాపో, మనం మాట్లాడుకుందాం. పోతారా పోతా, పెడితే పెళ్లి కూర లేకపోతే సాగు కూరరా. మీరు పుర్రెలో విద్య గుణమాట, ఎంత పుణ్యం చేసినా పోదట్రా, మీరు కూడా అంతే మారదిగా. అరే మహేష్, నా కూడా చిన్న పని ఉన్నది, పోయేస్తాను నేను. ఇక వచ్చి 2-3 గంటలు అవుతుంది, ఇలా ఉత్త కథ అవుతుంది. వీడేమో పోతా అంటాడు, నాకు పొద్దుతే గడవాలి. అరే నీ గులుగులు గుండెవా అంది పడకురా, నేను తిరిగి తాగడానికి ఏం పోతలేను, నాకు చిన్న పని పడ్డది, పోయేస్తా. సరేనా, మరి నేను ఉండే ఏం చెప్తాడా, నీ ఇంటికి పోతాను, కొంచెం పండుకుని వస్తాను, వచ్చినాక ఫోన్ చేయరా వస్తా. సరేరా. సరే బాయ్. కూరగాయలు తినడానికి ఏమైనా తీసుకురమ్మన్నారు, ఎంతైనా నా సూపర్ కాలే కదా, చిప్స్ తీసుకపోదాం. అవ్వ తనకి కానీ వీని కూడా పట్టుకపోతే ఒక పని అయిపోతుంది కదా, కానీ ఏ బిల్ల భార్య ఉంటే తిడుతుంది, ఏం చెప్తున్నాడు. వచ్చినట్టున్నాడుగా. ఏం చెప్తాను ఇంటికాడ, మన అడకాడికి పోందా ఊకింటేనేమంటావురా. అరే ఏంది మామ గిట్లొచ్చినావు? నా పిల్లడి భయపడి ఇప్పుడు ఇంటికి వచ్చేవాడివే కాదు. ఏం లేదు మామ, అట్లా చూసిపోదామని వచ్చినా. ఏం చెప్తానవురా మరి నువ్వు? ఏం లేదురా బాయ్, మా ఆవిడ స్నానం నిలబెట్టి బయటికి వెళ్ళింది, అంతే నువ్వు వచ్చేసి స్నానం చేద్దామంటే. అప్పుడు ఈ కమలాదన్ డైలాగ్ మొత్తం చూసిండ్రా, ఎన్ని రోజులు జరుగుతాయి వ్యవహారం. అరే ఏందిరా నువ్వు అనేది, నాకేం అర్థమవుతలేదు. ఆ వ్యవహారం ఏంది, ఆ కథ ఏంది? అరే గణేష, అరే మొత్తం చూసిండ్రా, నువ్వు బట్టలు వేండు, బాసాలు తోడు అన్ని చూసిండ్రా. అయ్యా నువ్వు బట్టలు వేడు ఏందిరా? అరే మామ, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోరా, ఈ విషయం ఎవరికి చెప్పకు, విద్య పోతుంది. ఏదో 10 మందిలో పరుగుగా బతుకుతున్నా, దండం పెడతా, నలుగురు తెస్తున్నా, మానం పోతుంది. అయ్యే చెప్పుడు చెప్పకపోడు పక్క వీడు, కానీ ఈ ఆడల పని నువ్వు చేసాడు మావా. అరే వద్దురా అంటే ఒడ్డు కింద 30 ఏళ్ళు ఉన్నాయని పొంగి తిరిగి పెళ్లి చేతిని, అదేమో చేసుకున్న మొగుడని చూడకుండా చెప్పుకోలేని పనులు చేపిస్తాను కాదరా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం. అరే ఊకో మామ, పెళ్లి చేసుకోవాలంటే నీతో బాధలు తప్పుతాయిరా, కానీ నీతో పనులు చేపిస్తుందంటే మీ ఆవిడ చాలా గ్రేట్ రా. ఒక్క నిమిషం ఆమమ్మ, గ్యాస్ బంద్ చేసేస్తా. సరే కూర అన్నం మాడితే రాత్రికి నీ ఈ ఫోన్ ఆడుతుంది, ఎందుకు వచ్చినా నీ పని చేయి. పెళ్ళి అని లొల్లి చేసి నన్ను ఆగం చేసేది కదరా.
సరే సర్లే కానీ ఇంటి యజమాని. అరే మొత్తం మళ్ళీ రచ్చ మామ, ఎప్పుడు ఏ కోణం ఉంటుందో తెలియదు. నువ్వైతే పోమామా, నేను వస్తా కానీ. మరి తొందర రాను. కొత్త పోమామా. సరే మామ. అరే మామ పోతున్నావు కానీ ఇంట్లో జరిగిన ముచ్చలు ఎవరు చెప్పరా, ఇజ్జపోతారా నీ దండ పెడతారా మామ. సరే సరే తీరా, నువ్వైతే ఊగవు అడగగా. అరే మా దోస్తు గారు ఇవాళ రానంటే ఉన్నది కదా. ఇంకా దీనికి అనిల్ గారికి నాకు ఫోన్ చేసి చూద్దాం. అరే అనిల్ ఎక్కడున్నావురా? చెప్పురా బీరులో కూర్చోపోరా. నేను మళ్ళా డక్కడికి వచ్చిన మనలందరూ ఎడుగు రాగలవు. ఇది మామ చిన్న పని ఉంటే పక్కూరికి వచ్చిన. అరే మన మహేష్ గారికి తిరుగుతున్నా మరి. ఆ నిర్ధమోకముడు పంటను ఇంటికి పోయినరా, అంకల్ ఎవరేది కావచ్చు మరి. సరే సరే రా, నీ పోయి వాడిని తీసుకొస్తా కానీ నీ పని తొందరగా ముగించుకున్నావు అవుతారా. ఇప్పుడు అంతా అగమగం వచ్చి చేసేది ఏమున్నది రాడా. అరే నువ్వు రారా బాబు, ముందు నేను చెప్తా కానీ. సరే సరేనే బాబు, నువ్వు ఫోన్ కత్తిరిస్తే నా పని అయిపోతుంది. నా పని అయిపోతే నీ తొందర వస్తా. సరే సరే తీ ఉండు. చిప్స్ ప్యాకెట్లు మెల్లి వేసుకొని ఊరంతా తిప్పిస్తారు అవలగాళ్ళు. వయసు నువ్వు పిక్కినవరా, అలికిరలేదు పిలికిరలేదు. ప్రియా, నువ్వు నా ప్రియా. ఏమైంది ప్రియా? నాతో మాట్లాడు ప్రియా. రా ప్రియా. అవు ఫోర్ ఏమవుతాయి అంత హిడ చేస్తాడు వయసు. ప్రియా, నీకోసం ఒక కవిత రాసిన వింటావా ప్రియా? ఏనందుకు వచ్చిన చెప్పు. ప్రియా, కవించే నీ కనురెప్పలు, మత్తెక్కించే నీ మాటలు, చెక్కిన శిల్పం లాంటి నీ రూపం ప్రియా. చక్కనైన నీ చిరునవ్వు, రంభా ఊర్వశి సైతం అసూయపడే నీ అందం, నల్లని ఆ పొడవైన కురులు చూస్తుంటే ఒక్కసారైనా వాటిని తాకాలని నా మది ముచ్చటపడుతుంది ప్రియా. ఓ నా ప్రియ. అరే నేనేమో అనుకున్నా కానీ విన్నాలో మంచి కవి ఉన్నాడు. అంశంలాంటి నీ నడకను చూస్తుంటే నా నీడ కూడా నీతో నడవాలనిపిస్తుంది. నీ పెదవి పైన ఉన్న పుట్టుమచ్చను చూస్తుంటే అంతటి అందానికి అది కేవలం ఒక దిశ సుక్కనే అనిపిస్తుంది. నీ ప్రేమ దొరకడం వరం, దాన్ని ఆస్వాదించడం ఒక అదృష్టం. అదృష్టాన్ని ఆస్వాదించే గొప్ప మనసు నాది. అదే గొప్ప మనసుతో ఆ ఒక్క వరాన్ని నాకు ఈ ప్రియా. కాటికి చేరే వరకు కళ్ళకు నీళ్ళు రాకుండా చూసుకుంటా ప్రియా. ఓ ప్రియా. మీ ప్రియా కంగి అరే బాబుడే నేనేరా. అరే మామ, దయ్యం అనుకుని భయపడ్డా మామ, దున్నపోతాను అన్నావు. అరే కళలు కావన్నారు రా, కథలు పడవాళ్ళే పోతామన్నా సిగ్గునా రా నీకేమన్నా. ఏంది మామ, నేనేమన్నారా? పన్నుని జీలగాన్ని పచ్చితి మాటలు మాట్లాడతాను. అరే ఏంద్రా భయ కలవరించుడు, ఎవడన్నా ఇంటి ఏమనుకుంటాడు అని సిగ్గురా. అదే చేసేడు ఏమో మడిపూజలే వచ్చాడు అనో సాయ కుప్పలు అన్నట్టు ఉన్నది రా నీ కథ. నీకు కథ కానీ ఇబ్బంది అయితే ఆ గణేష్ గారు ఇక్కడ పెళ్ళి అనేది చేసుకోరా. అవునే ఏ ఊకోమా, పెళ్లి కానీ పోరని పైగా వయసులోని గసోటి కాకపోతే ఏసోటి కలగతావా? అత్తేరా అత్తాయి నీకు అన్ని కలర్ వస్తాయి. వీడియో తీసినా ప్రియా, నువ్వు నా ప్రియా. ఇది తీసి మన గ్రూప్ లో పెట్టినాను పో, మస్తు కలర్ వస్తాయి. ఇంకా నీకు ఇది తీసి మన గ్రూప్ లో పెట్టినాను పో, మస్తు కలర్ వస్తాయి. ఇంకా నీకు వీడియోని తీసావురా, దండం పెడతా డిలీట్ చేయరా ప్లీజ్ రా. అంత ఈజీగా ఎట్లా డిలీట్ చేస్తా అనుకున్నావురా నువ్వు? మామ నా మాట తీయకురా, నీకేం కావాలో చెప్పరా. ఇదేదో మంచిగా మరి ఏమని ఇస్తావారా? ఏమంటే ఇస్తావా? అరే ఏం లేదురా, ఇలా మన వాళ్ళందరికీ మంది తీసుకో చాలు. అరే మామ, పార్టీ ఇచ్చేంత డబ్బులు లేదురా నా దగ్గర. ఎంత ఉంటే అంత పట్టుకొని మన ప్లేన్స్కు రారా, లేకపోతే మావో నీ కళా ప్రదర్శన మన గ్రూప్లో పెడతాం మరి. హాయ్ హాయ్ మామ. హాయ్ మామ. ఇట్లా లేట్ చేసి ఎట్లా మామ? చిన్న పనిండ మామ, అందుకే లేట్ అయింది. అరే మామ, మనం దావత్ చేసుకోక చాలా రోజులు అవుతుంది, అమరేమన్నా షూరు చేద్దామంటావా? సరేనే మామ, దావత్ చేసుకున్నాం కానీ ఇప్పటికిప్పుడు పైసలు అంటే బాగా అవుతాయి కదరా, ఇట్లరా మరి. అరే నువ్వు ఎందుకు ఫిగర్ అవుతానవరా? మన గణేష్ గారు మహేష్ గారు లేడారా? అవో ఇదేందరో పాత బంతులు వేసుకుంటాను, పట్టు చీర పెడుతున్నట్టు వాని పిల్ల వానికి రూపాయి ఇయ్యదే, మహేష్ గారు ₹1 పెట్టాడే. వాళ్ళు మంది ఎత్తారంటే నేత నమ్మరు. అరే ఆగ్రా, నేను సెడి చేస్తా.
అరే గణేష్ చెప్పురా మామ. ఇగో అడ్డకాడు మంది తీసుకొని తొందర రారా నువ్వు. అరే మత్తుగా తెత్త గానీ నీ బట్టలు ఉతికిన ముచ్చట ఇవ్వలికి చెప్పకురా. సరే సరే దా. గణేష్ గారికి చేసిన అత్తాడు, మహేష్ గారికి చెప్తా. హలో, అరే మహేష్ ఏడున్నావురా? ఇంటికాడు ఉన్నారా? ఇగో అనిగా నేను అడగాడు ఉన్నావు, మంది తీసుకొని తొందర రాను. మత్తుగా తెత్తా గానీ నా వీడియో మాత్రం ఎవరికి చూపెట్టకరా. సరే రాను, ఎన్న కూర్చున్నావు దా. చూసిన వారా అత్తారు, ఇట్లా చెప్పుడుతోనే అట్లా పట్టుకొని వస్తారు చూడు. అరే మామ మందు తీసుకొని తిరిగారా? లేకపోతే చెప్తాం మామ. ఎన్నో ఈ బాడుకోలు మందు తెమ్మన్న తేనే తీరు నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పగానే పట్టుకొని వచ్చిరేమ్రా. అట్లా ఉంటుంది మామ కథ మనతోనే. కథ లేదు ఏం లేదు కానీ మాకు తేబుద్ది అయితే తెచ్చినావు. మందు పోయిరా నువ్వు ఫస్ట్ అయితే. అయితే అరే గణేష్ ఇంటికాడ బట్టలు ఎన్నేనాయారా? అరే శ్రీకాంత్ ఎవరు చెప్పనని మాటికి దిగారా, నా ఇజ్జత్ దిగారా. ఇజ్జత్ తీసుకుంటే మా ఏమైనా బయట మనోడేనే ఏమో బయట చెప్పినాడు ఫీల్ అవుతుంది ఏమరా. బట్టలు వింటావురా ఆడవాళ్ళు లెక్కను ఇజ్జత్ కావాలి. ఇజ్జత్ గురించి నువ్వే మాట్లాడాలిరా. అమ్మ ప్రియా కొద్దిగా వాటర్ అందుకో ప్రియా. అరే శ్రీకాంత్ సంకనాకిపోతావురా, ఇరుగులు లీక్ చేసినావరా నువ్వు. అరే వీడు ఏమైనా బయట అరే వీడు మన దోస్తు గారు మనది మనం చెప్పుకోకపోతే బయట చెప్తారా? అందుకే రా పిల్లి తీసుకుంటే ఒక బాధ, చేసుకోకపోతే ఒక బాధ. ఇప్పుడు గాబాగా గురించి మనకేంది మామ, తాగురా ముందు కాదు మందు. అరే వీళ్ళకి జరిగి చెప్పేటాడు, వీళ్ళకి ఇజ్జత్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు, ఎందుకు ఇజ్జత్ ఇస్తారా? అంటే జరిగింది చెప్తాను అన్నట్టారా? ఈయనిద్దరమే నాకు నాకెందుకు తాగుతూ. ఎవరి గొప్ప ఎవరిని తిస్తారా మీరు? చల్ నాకు ఈ మంద తీసుకోపోతాదు. చల్ ఇంటికో ఈ మంచాల వండుకుంటే నా ప్రియ నా కళ్ళకి వస్తుంది అంతే సార్. హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న జనంతా గంట కొట్టరన్నా, లేకపోతే మా ప్రియ కళ్ళకి వచ్చి కొడతా అన్న.